యా రమేష్ గారు, రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సర్కార్ డ్రామా ఆడుతుంది అనేది విపక్షాల వాదన. అలాగే జయరాం గారు కూడా ఏం చెప్పారు అనేది మీరు ఆల్రెడీ విన్నారు. ఏం చెప్తారు రైతు భరోసా మీద వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి? ఇది నేను మాట్లాడడంలో మనం అడగడంలో తప్పులేదు, కానీ ఒక నిందించడం తప్పు. వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతులకు మనం ఇవ్వాల్సింది ఏంది? రైతులకు భరోసా ఇచ్చేసే కార్యక్రమం పెట్టినాం. రైతుల దగ్గర యాసంగిల పంటలకు డబ్బులు ఇవ్వాలని దాని ముఖ్య ఉద్దేశం కదా. రాళ్ళు రప్పలకు ఇవ్వాలనేది ఇక్కడ ఉద్దేశం లేదు కదా. ఒట్టి ఖాళీ స్థలాలకు మనం రైతులు ఇచ్చేదే పంట కోసం, పంట పండించడానికి కోసం, వాళ్ళకి కావాల్సిన పనిముట్ల కోసం, పైసలు, మన విత్తనాల కోసం మనం డబ్బు చెల్లించాలి. ఆ డబ్బులు చెల్లించడానికే కదా మనం చేసే ప్రయత్నం ఇది. 2000 నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో సాగు చేయని భూములకు 21,284 కోట్లు రాళ్ళు రప్పలున్న భూములకు ఇచ్చాడు. ఇది న్యాయమా? ఒకటి నాకు చెప్పండి. అంటే ఆ భూములు ఎవరికి ఉంటాయి? సాగు చేయని భూములు ఎవరికి ఉంటాయి? దొరలకు. నువ్వే చెప్తున్నాడు మనోడు. నేను ఇప్పుడు దాన్ని రద్దు చేశాను కదా. ఎవరైతే వాస్తవంగా రైతులు వాళ్ళు పంట పండించడానికి ఎవరైతే ముందుకు వస్తారో ఆ లెక్క కూడా ఉంది కదా. 1.5 ఎకరాలకు సాగు భూమి ఉంది మన తెలంగాణ. 1.5 ఎకరాలకు సాగు ఉంది. మరి వాళ్లకు చెందాలి కదా. ముఖ్యంగా పంట పండించడానికి డబ్బు చెల్లాల్సిన అవసరం ఉంది కదా ఎవరైనప్పటికీ. దానిలో మన నియంతృత్వం ఎక్కడున్నది? దాని స్వార్థం ఎక్కడున్నది? దాని చెడుతనం ఎక్కడుందో నాకు అర్థమైంది. ఇది మొత్తం కమిటీల ద్వారా అధ్యయనం చేసి ఒక ఉపసంఘాలు పెట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలతోటి మమేకమై కానీ రమేష్ గారు అప్లికేషన్ లో తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏంటి అప్లికేషన్ లో ఆవశ్యకత ఏముంది? అప్లికేషన్ లో స్వీకరించిన ద్వారా ఆన్లైన్ లో స్వీకరించిన, ఆఫ్లైన్ లో స్వీకరించిన రైతులను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అనేది విమర్శలు ఉన్నాయి కదా. రైతులు ఎక్కడండి? ఎక్కడన్నా పోయి దేశం పడి అదే గ్రామంలో దరఖాస్తులు పెట్టుకోవాలి. 5-6 తేదీలు ఇచ్చారు. దాన్ని ఏమున్నారండి? దరఖాస్తు ఫామ్ ఉంటుంది, నింపేసి పెట్టించి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు సరైన పద్ధతిలో నడపడానికి అన్ని అవగతవకలు ఉన్నాయనే దాని మీదనే కదా దృష్టి సాధించడం. ఒకసారి ఇవన్నీ కూడా కంప్యూటర్ అయిననుకో ప్రజలకు కూడా, మన ప్రభుత్వాలకు కూడా తెలుస్తుంది ఇంత అనేది విషయం. అది కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. ఈరోజు దొడ్డు బియ్యము ఎంత అవినీతి జరుగుతా ఉంది. దాన్ని సన్న బియ్యడానికి గల కారణాలు ఏంటి? రైతు భరోసా కింద ఎందుకు డబ్బులు వృధా ఖర్చు చేయాలి? ఎన్ని కోట్లు? 21,280 కోట్ల ప్రజాధనం పడ్డది. గుట్టలకు రాళ్ళు రబ్బలకు పంట పండిన వాళ్ళకి ఇచ్చడం అనేది అది మంచి పద్ధతి కాదు. పంట పండించడానికి న్యాయం జరగాలి. అది ఇక ఇప్పుడు దాంతో ఏంటంటే ఇంకొకటి విషయం ఏంటంటే, ప్రజలు సంతృప్తిగా అది నిజంగా న్యాయంగా మనం ఇచ్చినట్టయితే ప్రజలు కూడా హర్షిస్తారు. అరే పంట ఊర్లో కూడా ఇప్పుడు 4 ఉన్నారు, ఆ గుట్ట కూడా ఇచ్చిన పైసలన్నీ అవుతున్నాం, అవి రాళ్ళకు కూడా తీసుకున్నామని అవుతున్నాం. అలా కాకుండా పంట పండించడానికి డబ్బు ఇవ్వాలి. అది ఏ రకమైన వ్యక్తులు ఎప్పటికి కూడా ఇది ఏంటంటే ఈ రకంగా మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనము అపనిందలు వేయడం అనేది ఇంకొక విషయం. సరే, అన్యాయం జరిగితే మాట్లాడడానికి అందరూ మాట్లాడతాం, కానీ న్యాయంగా వాస్తవంగా ఇలా ప్రభుత్వం ఒక మంచి దృఢ నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆశించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చూడండి. ఇప్పుడు ఆ 21,000 కోట్ల రూపాయలు ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుంది?